హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండం 3వ అధ్యాయము 16-17 వాక్యాలు మనం చదువుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. 17వ వచనంలో మనం చదివినట్లయితే, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో అంటే అవ్వతోనూ ఆదాముతోనూ. వీరిని దేవుడు శపించలేదు, ఆ యొక్క సాతానును శపించినాడు. కానీ అవ్వను ఆదామును శపించక వారికి ప్రయాసమును పెట్టినాడు. ప్రయాసతోనే నువ్వు గర్భవేదనను పొందుకుంటావు, ప్రయాసతోనే నువ్వు నీ బ్రతుకు దినములంతా తిని పంట తింటావు. ఇలా ఆదాము అవ్వను దేవుడు వారి ప్రయాసమును హెచ్చించి ప్రయాసమును పెట్టినాడు. ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా ప్రయాసతోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ ప్రయాస ఎలా వచ్చింది? ఈ ప్రయాస ఒక్కటే, దేవుని మాట విననందున. దేవుని మాట వింటూ ఉన్నప్పుడు, దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ప్రయాస అనేది రాదు. ఎందుకంటే మత్తయి సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి దేవుని వాక్య ప్రకారం బ్రతికే వాళ్ళకు ఉన్న ప్రయాస యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు విశ్రాంతిగా మారుతుంది. ఇక్కడ ప్రయాసను పొందుకున్నారు దేవుని చేత. యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము చేత పాపముల నుండి, మరణము నుండి తప్పించబడి విశ్రాంతిని పొందుకుంటున్నారు మనుషులు. దేవుని బిడ్డలారా, ప్రయాసము చాలా భారమైన ప్రయాసాలతో ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది దేని విషయంలో ప్రయాసపడాలి, దేని విషయంలో ప్రయాసపడకూడదు. నువ్వు దేని విషయంలో ప్రయాసపడితే నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉంటుందో వాక్యం సెలవిస్తుంది. చూడండి, మొదటగా ప్రయాసపడాల్సినవి ఏంటివి మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వాక్యము మనం చదివినట్లయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. హల్లెలూయా. ప్రయాసపడాలంట ప్రేమ కలిగి ఉండటానికి. నిజమే, ప్రయాసపడాలి ప్రేమ కలిగి ఉండడానికి. కుటుంబాల్లోనే భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి అంటే ప్రయాస తీసుకోవాలా. ప్రేమించే సిచ్యుయేషన్స్ ఉండవు, ప్రేమించే పద్ధతి, ప్రేమించే ప్రవర్తన ఎదుటి వ్యక్తిలో ఉండదు. నీ భార్యలో కానీ, నీ భర్తలో కానీ, నీ యొక్క కుటుంబ సభ్యులలో కానీ, బంధువులలో కానీ ప్రేమించే ప్రవర్తన ఉండదు. వాళ్ళ ప్రవర్తన నువ్వు ప్రేమించే విధంగా ఉండదు. అందుకే ప్రయాస అన్నమాట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుతున్నారా? అంత్య దినములలో, క్రీస్తు రాకడకు ముందు అంత్య దినములలో ప్రేమ చల్లారిపోవును. చాలా జీవితాల్లో ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోతూ ఉంది. ప్రయాస లేదన్నమాట, ప్రయాసపడేది లేదు, భారం మోసేది లేదు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస భారం మోసేది లేకుండా ఏం చేస్తున్నారంటే, ఇంత ఎవరే కుడతారులే అయిపోయింది.
కట్ చేసుకుంటున్నారు. చూడండి, నిజంగా చాలామంది భార్యాభర్తలు పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత చిన్న గొడవలు రాకుండా అయితే చిన్న గొడవలు వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడలేక, ప్రేమించటానికి కష్టపడలేక ఒకటే ఆప్షన్ తీసుకొని డివోర్స్ అని అప్లై చేసేస్తున్నారు. కోర్టులలో క్రైస్తవుల విడాకులు ఎక్కువ ఉన్నట్టు కేసులు ఉన్నట్టు ఉంటుందంట. మరి వాక్యాలు ఏం చదువుతారో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మళ్ళీ ఇంకో మాట మనం చూసినట్లయితే 1 తిమోతి 6:11 ప్రేమను సంపాదించుకొనుటకు ప్రయాసపడము. హల్లెలూయా. ప్రయాసపడాలంటండి సంపాదించుకోవడానికి. మొదటి తిమోతి 6:11 ప్రేమను ఒక్కటే కాదండి, మనం చదివినట్లయితే ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఇంకా మొదటి నుంచి చదివితే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడుము. ప్రయాసపడాలంటండి వీటి కోసము. ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. తర్వాత రెండవది ఏంటి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. 6 లక్షణాలు కలిగి జీవించటానికి విశ్వాసి ప్రయాసపడాలంట. మరి ప్రయాసపడుతున్నారా, వదిలేస్తున్నారా? ఏంటికి నాకు ఈ ప్రయాస అవసరమా, ఇంత కష్టం అవసరమా అని అనుకుంటూ వదిలేస్తున్నారా? చూడండి, ప్రయాసపడి సంపాదించుకోవాలంట అవన్నీ. మరి ప్రయాసపడకూడనివి ఏంటివో మనం ఒక 2 మాటలు చూసుకుందాం. సామెతల గ్రంథము 23:4 మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 23:4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఐశ్వర్యం, డబ్బు, లగ్జరీ వాటి కోసం ప్రయాసపడొద్దంట. అందుకే ప్రసంగి అంటారు, కష్టార్జితం అనుభవించటమే క్షేమం అంటున్నాడు. సూర్యుని కింద అన్నపానములు కలిగి ఉండటమే ఒక మంచిదిగా కనపడుతుంది, మిగతాదంతా వ్యర్థము అని ప్రసంగిలో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము ప్రయాసపడొద్దు. ఐశ్వర్యం పొందాలి అని ప్రయాసపడొద్దు. నువ్వు దేన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అంటే ప్రేమ, విశ్వాసము, భక్తి, నీతి, ఓర్పు కలిగి ఉండాలని, వాటి కోసం నువ్వు కష్టపడి ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూసినట్లయితే కొంతమంది బ్రతుకుల్లో వీటి కొరకు ప్రయాసపడరు, ఐశ్వర్యం కోసం ప్రయాసపడతారు. కొంతమంది వెరైటీగా ఎలాగంటే ఇర్మియా గ్రంథం 9:5 మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 9:5 మనం చూసినట్లయితే, ఇక్కడ 9:5 సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. ఎదుటివాని తప్పులు పట్టడానికి ప్రయాసపడుతున్నారంట. ఇప్పుడున్న పరిస్థితిలో చాలామంది ఇళ్ళల్లో, చాలామంది భార్యాభర్తల మధ్య కూడా ఎదుటి వాళ్ళ తప్పులు పట్టడానికి ప్రయాసపడుతున్నారు. కానీ నా తప్పులు ఎంత ఉంది, నాలో ఏం లోపం ఉంది, నాలో సరిదిద్దుకోవాల్సింది ఏంది, నాలో పశ్చాత్తాపడాల్సినది ఏంది, నేను ఏదైనా తప్పు చేసినానేమో, నాలో నేను తొంగి చూసుకుందాము అనే ప్రయాస లేదు.
నాలో నేను ప్రేమను పెంచుకుందామనే ప్రయాస లేదు, నాలో నీతిని, భక్తిని, ఓర్పును, విశ్వాసమును నేను పెంపొందించుకుందామనే ప్రయాస లేదు. కానీ ఎదుటి వ్యక్తులలో తప్పును చూడాలి, తప్పును పట్టుకోవాలి. ఎదుటి వ్యక్తులలో తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ఎంతమంది కుటుంబాల్లో ఇది జరుగుతుంది చూడండి. ఎన్ని తప్పులో చేసింటారు కానీ ఎదుటి వ్యక్తి చిన్న తప్పు చేస్తే ఆ దాన్ని పట్టుకొని ఎప్పుడు దొరుకుతాడా అని ప్రయాసపడతారు. తప్పులు ఎప్పుడు దొరుకుతాయా వెంటాడుతారు. అంటే ప్రయాసపడ్డం అంటే వెంటాడతారు అన్నమాట. తప్పు దొరికించుకోవాలని. మరి నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రయాస దేని కొరకు? నీ ప్రయాస ఆత్మ సంబంధమైన ప్రయాస పడుతున్నావా, లోక సంబంధమైన ప్రయాస పడుతున్నావా? నీ ప్రయాస నిన్ను నీవు పరిపూర్ణతలోకి నడిపించుకునే ప్రయాస ఉందా, లేకుంటే ఇతరులను తప్పులు బట్టి తప్పులను ఎతకడానికి ప్రయాసపడుతూ నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనం చదివినాం, మీరు మళ్ళీ చదవండి. ప్రయాస వచ్చింది. దేవుని మాట వినకుండా ఉండటం వల్ల ఆదాము అవ్వల దగ్గర నుండి స్త్రీకి ఒక ప్రయాస, పురుషుని ఒక ప్రయాస పెట్టినాడు. అయితే ఆ ప్రయాస నుండి నేను విడుదల ఇస్తాను, నా దగ్గర రండి అన్నాడు దేవుడు, యేసయ్య. ఆయన దగ్గరనే విశ్రాంతి దొరుకుతుందని వాగ్దానం చేసినాడు. అయితే ఈ విశ్రాంతిని పొందుకోకుండా లోకములో కొట్టుకొని పోతూ ప్రయాసపడుతున్న వాళ్ళు కొందరైతే, కొంతమంది ఆత్మ సంబంధమైన ప్రయాసలోకి ఆత్మ సంబంధమైన వాటిని పెంపొందించుకోవడానికి, సంపాదించుకోవడానికి, వృద్ధి కలిగి ఉండి దేవుని దగ్గర విశ్రాంతి పొందడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎలాంటి ప్రయాస పడుతున్నావు? ఒక్కసారి వాక్యము చదవండి, ఇంకా ధ్యానించండి లోతుగా. ఏ ప్రయాస కలిగి ఉన్నావో నిన్ను నీవు వివేచించుకొని, నిన్ను నీవు పరీక్షించుకొని, నిజమైన ప్రయాస, ఆత్మ సంబంధమైన ప్రయాస నువ్వు కలిగి ఆత్మలో వృద్ధి చెంది ఆత్మలో పరిపూర్ణతలోకి వచ్చి ప్రభువు యొక్క విశ్రాంతిలో నువ్వు కూడా ప్రవేశించున్నట్లు వాక్యమునకు విధేయులై వాక్య ప్రకారమైన బ్రతుకుదురుగాక. దేవుడు మళ్ళీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచండి. నిజమే తండ్రి, ఏ ప్రయాసలో ఉండి వ్యర్థమైపోతుందో వీళ్ళ ప్రయాస, ఆత్మ సంబంధమైన ప్రయాస అయితే వ్యర్థము కాదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆత్మ సంబంధమైన ప్రయాసలో పాలివారై నీ యొక్క ఆత్మతో నింపబడి వాక్యానుసారమైన బ్రతుకులతో నైనా వారు బ్రతికి నీ విశ్రాంతిలో ప్రవేశించినట్లు వారికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.